హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ డై క్రియేషన్. స్వదేశీ మన దేశానికి వచ్చేసినంత ఫీల్ వస్తుందండి ఇక్కడికి రాగానే. చూసారుగా ఎందుకు ఆ ఫీల్ వస్తుందో అని ఒక్క క్షణంలో చెప్తాను. ఇదండి మెయిన్. ఇక్కడికి వస్తే వీటిని చూస్తే మన దేశంలో మనం ఎలా తింటామో ఇక్కడ కూడా అలా దొరుకుతాయండి. దొరకనిది అంటూ ఏమీ లేదు. చూడండి చూడండి, ఇక్కడ నోరు ఊరించేవి ప్రతిదీ ఉన్నాయి. సో మా హస్బెండ్కి అయితే కొంచెం నాన్ వెజ్ అంటే ప్రీతి ఎక్కువ. సో ఈ వీక్ అయితే మేము డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం. ఆ డిఫరెంట్ అంటే ఏదో అనుకునేటోళ్ళండో మేము ఏది కాదు, ఫిష్ ఇక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. సో మేము కూడా అందుకని కొరమైన చేపను అయితే తీసుకున్నాము. దాని తర్వాత చికెను, మటను. ఎందుకంటే మీకు చెప్పాక 5 కిలోమీటర్స్ మనం వాక్ చేసి వచ్చి ప్రతిరోజు తీసుకోవాలంటే కుదరదు కదా. ఇలా వీక్లీ వన్స్ మనకు కావాల్సినవి తీసుకొని మనం ఎలాగో అయితే ఫ్రీజర్ ఫుడ్డే వెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసామంటే వాటి ఎక్స్పైరీ డేట్ ఉన్నంత వరకు వాడుకోవచ్చండి. సో అందుకనే మేమైతే కావాల్సినవి చికెను, మటన్, ఫిష్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ చూసారుగా నాన్ వెజ్కి కావాల్సిన మసాలాలు. నాన్ వెజ్ కనే కాదు, వెజ్ కూడా అందరూ మోస్ట్లీ ఇలాగే వాడతారు. మేమైతే వెజ్ చేసినప్పుడు చాలా తక్కువగా వాడతామండి మసాలాలు, ఎందుకంటే వెజ్ మేము పెద్ద తినము. అందుకని మాకు కావాల్సిన నాన్ వెజ్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మాకు కావాల్సినవి మాకు ఏదైతే అవసరమో అవే తీసుకున్నాము, ఏది పడితే తీసుకోవట్లేదు. ఇక్కడ చూసారుగా రైస్. మనందరికీ తెలుసండి సౌత్ ఇండియన్స్ రైస్ని ఎంత బాగా ఇష్టపడతారో. రైస్ లేకపోతే ఒక క్షణం మనం బతకలేమా అన్న ఫీల్కి వెళ్ళిపోతాం. సో 20 LP $30 అండి. నాటివైన 9 కేజీల రైస్. ఇవి జింక మాంసం. మన ఇండియాలో జింక మాంసం అంటే ఎత్తుకెళ్ళి జైల్లో వేస్తారు. ఇక్కడ అలా కాదు, లీగల్గా తినచ్చు. సరిగా మా షాపింగ్ అయితే అయిపోయింది. చికెన్, మటన్, ఫిష్ తీసేసుకున్నాము. నేనైతే నాకు కావాల్సిన మసాలాలు తీసుకున్నాము. మళ్ళీ 5 కిలోమీటర్స్ రిటర్న్ వాక్ స్టార్ట్ చేసాము. చూద్దాం ఇంకా మాకు ఎంత టైం పడుతుందో హౌస్కి వెళ్ళే వరకు. బాయ్ బాయ్.